మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? జూన్ 2కి గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాని వల్ల ఎలాంటి లాభాలు దక్కుతాయి అంటారు కన్యా రాశి వారికి? ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉందంటారు? ఈ కన్యా రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో జూన్ 2 నుంచి బ్రహ్మాండంగా కాబోతుంది. ఇప్పటి వరకు రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇచ్చి ఎక్కువ శుభ ఫలితాలు ఇచ్చినా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు అందుకోలేకపోయారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువ అవకాశాలు వేరే వేరే ఊర్లలో వేరే వేరే ఉద్యోగాలు ఇప్పుడు కొన్ని రోజులు చేసుకోవాలి, తర్వాత ఇద్దరు కలిసి కాపురం చేసుకోవాలి. ఇంకెప్పుడు చూసినా వాళ్ళు అక్కడే వీళ్ళు ఇక్కడే అన్నట్టు. కొట్లాటలు కొట్టుకుంటే వేరే ఊర్లో విడిగా ఉండడం కానీ, లేదా ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే గదుల్లో ఉండడం కానీ, మాటలు లేవు, టీ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టు, ఇలా అనమాట. అలా కమ్యూనికేషన్ ఉంది. విడాకుల వరకు వెళ్ళలేదు వీళ్ళు కన్యారాశి వాళ్ళు. అని మంచి రిలేషన్స్ అయితే లేవన్నమాట భార్యాభర్తల మధ్య. అట్లాంటి వాళ్ళందరికీ శుభవార్త ఏమిటంటే లాభంలోకి వచ్చేసాడు ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి గురుడు. దానివలన అడవిలో పడేసినా వీళ్ళు ధనాన్ని సంపాదించగలిగేటటువంటి కెపాసిటీ వీళ్ళకి వస్తుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అసలు పుస్తకం తీయక్కర లేకుండా బ్రహ్మాండంగా వీళ్ళకి మార్కులు ఫుల్ వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి గురుడు బ్రహ్మాండమైనటువంటి చదువు మీద ఇంట్రెస్ట్ని ఇస్తాడు. ఇంతకుముందు బాబు చదవరా బాబు అని చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు చెక్ పక్కర లేకుండా వీళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు గురుగారు? ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ క్యాంపస్ సెలక్షన్స్ లాభంలో గురుడు కదా అన్నీ, అలాగే ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. వీళ్ళు ఏది పట్టుకున్నా సరే బంగారంలో ముందుకు వీళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. అలాగే స్థిరాస్తులను పోగు చేస్తారు, కొత్త కొత్త ఆస్తుల్ని కొంటారు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలుగుతుంది. వినే గుణము వస్తుందన్నమాట. కన్యారాశి వాళ్ళకి సాధారణంగా ఏంటంటే ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏ మనిషి అయినా సరే ఒకళ్ళ మాట వినాలి. గురుబుద్ధి విశేషత అన్నారు. గురుబుద్ధి వినాలి. వినకుండా మనం ఎవరు చెప్తే వాళ్ళు చెప్పినట్టు వింటే మనకి ఏమవుతుందంటే మనకి లాస్ అవుతుంది. సో ఈ కన్యారాశి వాళ్ళు ఇప్పుడు కాస్త బుద్ధి బలం పెరుగుతుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? వివాహ యోగం ఏమిటి బ్రహ్మాండంగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎలా ఉన్నాయి, ఇద్దరము ఇంతకుముందు ఒక వివాహ యోగమే ఉండేది. ఇప్పుడు డైవర్స్ అయిపోయిన వాళ్ళు అలాగా రకరకాలు ఉన్నారు కదా, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అన్ని వర్గాల వారికి కూడా ఏదో ఒక రకంగా వివాహం అనేటటువంటిది అయిపోతుంది. సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి సెకండ్ మ్యారేజ్, లివింగ్ ఇన్ రిలేషన్స్లో కావాలనుకునేటటువంటి వాళ్ళకి అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న వారికి పెళ్ళిళ్ళలాగా మొత్తం మీద ఇక అడ్డు లేదనమాట కన్యారాశి వాళ్ళకి. మరి సంతాన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? సంతానం పుడతారు చక్కగా. వీళ్ళకి ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి సంతానం వీళ్ళకి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. అసలు వాళ్ళు తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టలు తట్టుకోలేక వీళ్ళు తబ్బిబ్బి అయిపోతారనమాట. ఆ విధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అయిపోతారు. భార్య తరపు నుంచి డబ్బులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అత్తగారి తరపు నుంచి స్త్రీలతో గొడవలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఆగిపోతాయి. ఈ రకంగా మనకి ఈ రాశి వాళ్ళందరూ బాగుందమ్మా. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ఏమిటంటే మొట్టమొదటిగా ఈ కన్యారాశి భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగానే ఉండేవారు. మధ్యలో ఈ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క దీనివల్ల విడిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పూర్తిగా విడిపోకపోయినా సపరేషన్ అనేటటువంటిది చాలా కాలం నుంచి ఉన్నారు వీళ్ళు. అదే వీళ్ళ ఆస్తులు వాళ్ళు అమ్మేసుకున్నారని, భార్య ఆస్తులు భర్త వాళ్ళు అమ్మేసుకున్నారని, ఇలా రకరకాలుగా గొడవలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకి జూన్ 15వ తేదీ లోపల సమస్య పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద కొన్ని వందల మందికి మనం లక్షల మందికి చెప్తాం కాబట్టి ఆ రాశి వారికి ఇలా జరుగుతుంది అని మనం చెప్తాం అన్నమాట. అండ్ ఇంకా డీటెయిల్డ్గా వీళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే కనుక
మనల్ని కనుక సంప్రదించినట్లయితే తప్పకుండా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి చెప్పేటటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. మరి గురుగారు ఈ మాసంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా? కన్యరాశి వారికి కలిసి వస్తుందంటారా? బొగ్గు వ్యాపారం బాగా కలిసి వస్తుంది, పాల వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ 2 వ్యాపారాల్లోనూ వీళ్ళు సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక చాలామంది కూరగాయల వ్యాపారాలు, ఆ తర్వాత వైన్ షాప్ వ్యాపారాలు, ఇవన్నీ కూడా బంగారపు షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తారు. వీటి నుంచి కొంచెం ఆదాయం అనేటటువంటిది బాగానే ఉంటుంది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా వీరికి? వాహన యోగం ఉంది, తర్వాత గృహయోగం ఉంది. చక్కగా వీళ్ళందరూ కూడా ఏమో పని అనుకుంటే ఆ పని అయిపోతుంది అనమాట వీళ్ళకి. అలాగే గురుగారు ఓవరాల్ గా చూసుకుంటే మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా ధన సంపాదన బాగా పెరుగుతుంది వీళ్ళకి. తర్వాత ఆ వచ్చినటువంటి డబ్బు కూడా అలాగే ఖర్చు అయిపోతుంది. కానీ గురుడు లాభంలో ఉన్న కారణంగా మనకి వీళ్ళందరూ కూడా ఈ జూన్ నెలలో బాగా పోగేయడం ఉంటుంది. జూన్ 15 డేట్ దాటిన తర్వాత కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇంకా ఆదాయం బాగా పెరుగుతుంది. గురుగారు మరి ఈ జూన్ మాసంలో ఫస్ట్ అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ఎక్కువ బాగుంటుందంటారా వీళ్ళకి? జూన్ నెలలో అమావాస్యకి మొదట కంటే కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ది మంత్ చాలా బాగుంటుంది. మంత్ ఎండింగ్ లో బాగుంటుంది. మంత్ ఎండింగ్లో. కాబట్టి కొన్ని జాగ్రత్తగా వాళ్ళు పనులు చేసుకున్నప్పుడు నమ్మకంతో ముందుకు వెళ్తూ మంచి వాళ్ళతో ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు సక్సెస్ వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆరోగ్యపరంగా కాళ్ళు ఉబ్బుతాయి, నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయేమో డౌట్లో ఉంటారు. అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మందు తాగేటటువంటి వాళ్ళు మందు తాగకుండా, సిగరెట్లు తాగేటటువంటి వాళ్ళు సిగరెట్లు తాగకుండా ఇలా జాగ్రత్తగా, మైగ్రేన్ కూడా ఉంది, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ యోగం ఉందంటారా మరి? కన్యారాశి వారికి విదేశీ యోగం ఉంది, విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మరి గురుగారు ఈ మాసం అంతా కన్యారాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? కన్యారాశి వారికి అందరికీ కూడా షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళు వితండవాదాలు చేస్తూ, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ, చిన్న గొడవను పెద్దగా చేసేసుకుని దానికి అందరికీ వాళ్ళకి మనశ్శాంతి లేక, ఇంట్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేక, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మనశ్శాంతి లేకుండా చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని దేవుడికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఒక మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్రజపాన్ని కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.